ఉంది సార్. నేనేమంటానంటే ఇది 5,000 ఎకరాలు తీసుకొని కన్సాలిడేట్ చేసి బెస్ట్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ పెట్టుకొని ఇక్కడ పోర్ట్ వస్తుంది, నేషనల్ హైవే వస్తుంది, రైల్వే లైన్ ద్వారా ఇది వస్తుంది సార్. మనకు జేఎస్డబ్ల్యూ ఇచ్చిన ల్యాండ్ కూడా ఉంది సార్, ఆల్మోస్ట్ 2000 ఏకర్స్ సార్ ల్యాండ్. అది ఇక్కడ పక్కన దీని పక్కన వస్తుంది సార్. మన పైన చూసినప్పుడు కనపడింది. గో టు దిస్ సార్. గౌరవనీయ ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న పూర్వక ఆహ్వానం. గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు శ్రీ స్వాగతాన్ని వేదిక మీదకు తెలియజేస్తున్నాం. ఆనరబుల్ చైర్మన్ ఏపీఐఐసి శ్రీ మంతిన రామరాజు గారు చేశారు, వారికి హృదయపూర్వక ఆహ్వానం. ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీ, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ డాక్టర్ ఎన్ యువరాజ్, కన్నుల పండుగగా మనందరి ప్రియతమ ఆరాధ్య నాయకులు విచ్చేశారు. దయచేసి అందరు కూర్చోండి. సభా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. దయచేసి అందరు కూర్చోవాలండి. ఫోటోస్ ఎవ్వరు తీయద్దు ప్లీజ్. ఐ రిక్వెస్ట్. దండి ప్రకాశం జిల్లా సంస్కారంలో ఎవ్వరికి లాంచింగ్ ఇక్కడ మనం ఇవాళ ఇనాగ్రేషన్స్ చేసుకోబోతూ ఉన్నాం. Dr. N. Yuvraj, IAS, Honorable Secretary to Government. I request him to deliver a welcome address. Welcome, sir. అందరికీ నమస్కారం. పరిశ్రమలు ఉపాధి కల్పన ప్రోగ్రామ్కు వచ్చిన అందరికీ నమస్కారాలు. అలాగే దాదాపుకు 8 లక్షల పెట్టేదానికోసం ఈరోజు ఈ పార్క్ నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఫేజ్ 1లో దాదాపుగా మనకు 55 పార్క్స్ ఇనాగ్రేట్ చేస్తే ఈరోజు ఇక్కడ ఒక 50 పార్క్స్కు శంకుస్థాపనలు ఇనాగ్రేషన్ చేస్తున్నాము. సార్ తమ డిస్ట్రిక్ట్ ఎక్కువ టైం తీసుకొని తలుచుకోలేదు, బికాస్ మీరందరూ కూడా సీఎం గారు అడ్రస్ కోసం. సార్, ఇక మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని సంక్షిప్త సందేశం అందించవలసిందిగా స్వాగతం. 5 మనం అడిగున్నాం. నిమ్స్ అడిగితే ఒంగోలు కాదని కనిగిరికి ఇచ్చారు. మనందరం గట్టికి చప్పట్లు కొట్టాలా లేదా? అదే విధంగా రైల్వే లైన్ నడికుడి కాళహస్త్రి మన ఎంపీ గారు ఎప్పుడు మనం చెప్తుంటారు, మిమ్మల్ని రైలు ఎక్కిస్తారని చెప్పి అది కూడా ఆగిపోయి గత 5 సంవత్సరాల్లో కుంటుపడితే సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అంటే 24 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈ రోజు రైల్వే లైన్ మన కనిగిరి దాకా రైలు వచ్చిందా లేదా? సిబిఎన్ సార్. కాబట్టి అదే విధంగా మనం తాగునీటి సమస్య, మన ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంది. ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ సమస్యలు, కాళ్ళు వంగిపోవటం, తర్వాత చిన్నతనంలోనే స్ట్రోకులు రావడం, ఈ విధంగా ఎన్నో జబ్బులు పడుతున్నాం. The Sunrise State, strategically located with 3 industrial corridors, the 3rd largest coastline, the state offers seamless multimodal connectivity and a 1.4 lakh acre land bank ready for rapid development. The state is geared for speed of doing business, powered by Policy 4.0, world-class infrastructure and skilled talent. Once again, Andhra Pradesh stands on the global stage. The 30th edition of the CII Partnership Summit 2025, organized in collaboration with the Ministry of Commerce and Industry, Government of India, and the Confederation of Indian Industry, guided by the visionary leadership of Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu. గొప్పగా ఎదగాలనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే మే 1, 2025న తొలి విడతగా మరి చేపట్టినటువంటి
థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ప్రాజెక్టుని ఇప్పుడు మీ చేతుల మీదుగా రెండవ విడత MSME కార్యక్రమాలను ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. నేను ఏ ప్రాజెక్ట్ పెట్టగలను, ఎలాంటిది ఇంప్రూవ్ చేయగలను అనేది తెలుసుకున్నాను సార్. అండ్ నౌ నేను ఒక బాటిలింగ్ ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నాను సార్. ఈ మంత్ 27న శంకుస్థాపన చేసి నా కన్స్ట్రక్షన్ అండ్ నా ఫర్దర్ మిషనరీ అంతా తీసుకొచ్చి నేను స్టార్ట్ చేయబోతున్నాను సార్. అండ్ నాకు APIIC డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా మంచి సపోర్ట్ అండ్ హెల్ప్ దొరికింది సార్. అండ్ ఐ హ్యావ్ మూవ్ ఫార్వర్డ్ విత్ ఆల్ ద థింగ్స్ ఎవ్రీథింగ్. అండ్ నౌ I became entrepreneur sir. And my family is also so happy. అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ సర్కిల్ కొంచెం ఎక్కువ సార్ నాకు ఈ చుట్టుపక్కలంతా. ఇప్పుడు అనుదీపం చూశారు, ఉద్యోగం చేయాలన్నా లేకపోతే ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఈయన డైలమాలో ఉన్నాడు, క్రాస్ రోడ్లో ఉన్నాడు. ఆ క్రాస్ రోడ్లో నుంచి ఆలోచించాడు. ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయమన్నారు, ఎందుకంటే వాళ్ళకు మామూలుగా ఆలోచనలు ఉద్యోగం చేస్తే సేఫ్గా ఉంటుంది, ఇతనికి ఏమైనా డబ్బులు ఇస్తే తగలేస్తాడేమో, ఉన్న ఆస్తి పోతుందని వాళ్ళు ఆలోచిస్తాం. ఆ తుఫాన్లో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు అనధికారులు అంటే ప్రజాప్రతినిధులు కలిసి పనిచేశాం. దానివల్ల ప్రాణ నష్టం తగ్గించాం, రియల్ టైంలో మానిటర్ చేశాం, చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సుపరిపాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి అందరికి కూడా లైన్లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. వీళ్ళు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్లోకి రమ్మన్నాం. ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదే మాదిరిగా ముందందరం కష్టపడేవాళ్ళం, ఇప్పుడు కష్టపడడం కాదు, ఇష్టపడి పనిచేస్తే, స్మార్ట్గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు 7వ తరగతి నుంచి, అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసరం, భావితరాల కోసరం, వాళ్ళను కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. నేను చేసిన పనులు ఈరోజు హైదరాబాద్ ఉంది, ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, 25 ఏళ్లకు మునుపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా, మోస్ట్ లివబుల్, ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా, దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం వస్తుందంటే అది నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. Yes, to propose vote of thanks. Thank you sir. Welcome sir. ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. మెప్పించి అందరికీ చేరువైన హైటెక్ ముఖ్యమంత్రి పొలిటీషియన్స్ లో మిస్టర్ క్లీన్. దేశంలోని సీఎం అంతా దేశ బాబు అంటే కేంద్రంలో ఇప్పుడు అతడే అతడే అతడే.